నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 17A చట్ట పరిధిని సుప్రీంకోర్టు ముందుంచిన హరీష్ సాల్వే. స్కిల్ కేసులో గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరని వాదన. చంద్రబాబుకు మద్దతుగా అనేక చోట్ల తెదేపా శ్రేణుల పూజలు. అధినేత సురక్షితంగా బయటకు రావాలని ప్రత్యేక ప్రార్థనలు. విశాఖలో కలుషిత ఆహారంతో 13 మందికి అస్వస్థత. ఓ హోటల్లో బిర్యానీ తిని ఆస్పత్రి పాలైన యువకులు. తమిళనాడు అగ్ని ప్రమాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య. బాణాసంచా గోదాం యజమాని, మేనేజర్ అరెస్ట్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ నేతలపై కొనసాగుతున్న ఈడీ సోదాలు. మనీ లాండరింగ్ కేసులో మరో ఎమ్మెల్యే నివాసంలో దాడులు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ రెండో రోజు కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో సిఐడి తనపై నమోదు చేసిన కేసు అక్రమమని పేర్కొంటూ దాన్ని కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సాయంత్రం వరకు వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఇవాళ్టికి వాయిదా వేయగా రెండో రోజు వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ను జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వి, సిఐడి తరఫున ముకుల్ రోహిత్గి వినిపిస్తున్నారు. ఇవాల్టి వాదనల్లో విచారణ విధానంపై ఇరుపక్షాల న్యాయవాదులు భిన్న వాదనలు వినిపించారు. నోటీసులు జారీ చేయాలన్న రోహిత్గి వాదనలను హరీష్ సాల్వే తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు విధి విధానాలను ఇరుపక్షాల న్యాయవాదులు బెంచ్ ముందుంచారు. మీ వాదనలకు ఎంత సమయం కావాలని హరీష్ సాల్వేను జస్టిస్ అనిరుద్ధ బోస్ అడగ్గా కనీసం గంట సమయం కావాలని చెప్పారు. గంట సమయం అవసరమైనప్పుడు గంట తర్వాతే వస్తానని సిఐడి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి బెంచ్కు చెప్పారు. నోటీసులు ఇస్తారా అనే విషయాన్ని బెంచ్ తేల్చాలని రోహత్గి కోరారు. కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హరీష్ సాల్వే చెప్పారు. హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్లు అవసరం ఉండదని జస్టిస్ త్రివేది స్పష్టం చేశారు. క్రిమినల్ కేసుల్లో మళ్లీ కౌంటర్ అఫిడవిట్లో అవసరమేంటని హరీష్ సాల్వే ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వడం కోర్టు విధానాల్లో భాగమని, అలా కాకపోతే మళ్లీ మొదటికొస్తుందని రోహత్గి అన్నారు. నోటీసులు అవసరం లేదన్న విధి విధానాలపై మీ వద్ద ఏమైనా ఆధారాలున్నాయా అని జస్టిస్ త్రివేది హరీష్ సాల్వేను ప్రశ్నించగా గతంలో వచ్చిన తీర్పులను బెంచ్ ముందు ఉంచుతామని బదులిచ్చారు. "17A చట్ట సవరణ ప్రధాన ఉద్దేశం అవినీతిని నిరోధించడమేనని హరీష్ సాల్వే ధర్మాసనానికి వివరించారు. అవినీతి నిరోధంతో పాటు ప్రజాప్రతినిధులపై ప్రతీకార చర్యలు ఉండకూడదన్నది కూడా ప్రధానమేనని చెప్పారు. 17A చట్ట పరిధిలోని అంశాలను హరీష్ సాల్వే సుప్రీంకోర్టు ముందుంచారు. యశ్వంత్ సిన్హా కేసులో రఫేల్ కొనుగోళ్లు అనంతరం దాఖలైన కేసులపై వచ్చిన తీర్పులను సాల్వే ఉదహరించారు. రఫేల్ కేసులో జస్టిస్ కేఎం జోసెఫ్ తీర్పును సాల్వే ఉదహరించారు. రఫేల్ కొనుగోళ్లపై 2019లో యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ కేఎం జోసెఫ్ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. చట్టం సవరణలను అన్వయించడానికి అనేక ఉదాహరణలను సాల్వే బెంచ్ ముందు ఉంచారు. రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవని, 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయని సాల్వే గుర్తు చేశారు. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకునే 2019లో కేసు కొట్టివేశారని సాల్వే వివరించారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ జరిపే హక్కు ఉండదని, ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమేనని హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. అన్ని రకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు 17Aతో రక్షణ లభించిందని చెప్పారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలను కూడా వర్తించేలా ఆర్టికల్ 20/1పై వచ్చిన తీర్పును ఉదహరించారు. చట్ట సవరణ ముందు ఉన్న అంశాలకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వచ్చిన మార్పులను పరిగణలోకి తీసుకోవచ్చని సాల్వే చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన కోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అన్నారు. ఈ పరిణామాలన్నింటినీ కేసు నమోదుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సాల్వే కోర్టుకు చెప్పారు. చంద్రబాబుపై ఆరోపణల విచారణకు ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరని అన్నారు.
ఈ సందర్భంగా 2011 దేవిందర్ పాల్ సింగ్ బుల్లర్ కేసును హరీష్ సాల్వే సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు. అసలు కేసు ప్రారంభం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తర్వాతి పరిణామాలేవీ చట్టబద్ధం కావని, బుల్లర్ కేసులో తీర్పు ఉందని వివరించారు. ప్రారంభం చట్టబద్ధం కానప్పుడు కేసు మూలాలనే తిరస్కరించాల్సి ఉంటుందని సాల్వే పేర్కొన్నారు. ఈ కేసు మూలంలోనే దోషం ఉంది కాబట్టి బుల్లర్ కేసును పరిగణలోకి తీసుకోవాలని బలంగా కోరుతున్నట్లు సాల్వే కోర్టుకు తెలిపారు. చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్నే తాను సవాల్ చేస్తున్నట్లు సాల్వే అన్నారు. అన్నీ కలిపేసి ఒక ఎఫ్ఐఆర్ను రూపొందించారని, దాన్నే తాను సవాల్ చేస్తున్నానని సాల్వే స్పష్టం చేశారు. చంద్రబాబు కేసులో ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదన్నారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు ఎక్కడా లేదని సాల్వే పేర్కొన్నారు. డిజైన్ టెక్ సంస్థకు లబ్ధి చేకూర్చడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ప్రధాన అభియోగమని సాల్వే గుర్తు చేశారు. టెక్నాలజీ భాగస్వామికి అయాచిత లబ్ధి కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశమని ఎఫ్ఐఆర్లో ఆరోపించారని తెలిపారు. 164 సెక్షన్ కింద తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా కేసును నిర్మించారని, దాన్ని తాము ఛాలెంజ్ చేస్తున్నట్లు సాల్వే తేల్చి చెప్పారు. హరీష్ సాల్వే వాదనల అనంతరం సిఐడి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు ప్రారంభించారు. వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తెలుగుదేశం నేత బోండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నువ్వేం చెప్పావు? 2000 పింఛన్ని నేను అధికారంలో రాగానే 3000 చేస్తానని చెప్పావు. 4.5 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి నీ పరిపాలన. మళ్ళా ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టి ఇంకొక 5 నెలలకు పోస్ట్ పోన్ చేశావు. జనవరిలో పెంచుతానంటా ఉన్నావు. అంటే నీకు 2000 పింఛన్ని 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టిందా జగన్మోహన్ రెడ్డి? అంతేకాదు, అమ్మఒడి అన్నావు, అర్ధవడిని చేశావు. చేయూత్ అన్నావు, నాశనం చేశావు. రైతు భరోసా అన్నావు, నాశనం చేశావు. కాపు నేస్తావు అన్నావు. ఎక్కడన్నా ఈ నవరత్నాల్లో ఏ రత్నమైనా 100కి 10 నుంచి 15 మందికి మించి ఎక్కడన్నా ఇచ్చావా జగన్ రెడ్డి? నవరత్నాలని నువ్వు పెట్టినటువంటి పథకాలు ఈ రాష్ట్రంలో 100కి 10 నుంచి 15 మందికి మాత్రమే వచ్చినాయి. అది నీ లెక్కలు, ప్రభుత్వ లెక్కలు తీస్తున్నా చెప్తాయి. మేం చెప్పన్నా నువ్వు చేసినటువంటి మోసాన్ని చెప్తానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చావు. ఏమైపోయినాయి? 10 లక్షల కోట్లు ఈ 4.5 సంవత్సరాల నీ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచావు. 2,35,000 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటా ఉన్నావు. మిగిలిన 7,65,000 కోట్లు ఏమైపోయినాయి జగన్ రెడ్డి? అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చావు. 7,65,000 కోట్లు ఎవడి జోబుల్లోకి వెళ్ళినాయి జగన్ రెడ్డి? ఎవడి జోబుల్లోకి వెళ్ళినాయి? వైసీపీ నాయకుల జోబుల్లోకి వెళ్ళినాయి. ఎన్నిటికి నువ్వు సమాధానం చెప్పాలా? మైనార్టీల్ని, బీసీల్ని, ఎస్సీల్ని, కాపుల్ని గత ప్రభుత్వం కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను కార్పొరేషన్ల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో నిజాయితీగా ఆర్థికంగా ఆ కుటుంబాలకి, ఆ సామాజిక వర్గాలకు అండగా ఉంటే మొత్తం అన్ని కార్పొరేషన్ని మూసేసినటువంటి ఘనత చరిత్రలో జగన్మోహన్ రెడ్డిదే, వైసీపీ ప్రభుత్వాందే. నీకే దక్కింది జగన్మోహన్ రెడ్డి. బీసీ కార్పొరేషను
ఎస్సీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను, ఇన్ని కార్పొరేషన్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మూసేలా. భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రివి. ఇన్ని సామాజిక వర్గాలకి మోసం చేసిన వాడివి నువ్వే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గొప్పలు చెప్తా ఉన్నావు వైద్య రంగం గురించి, విద్యారంగం గురించి. సర్వనాశనం చేశావు 4.5 సంవత్సరాల్లో వైద్య విద్యా రంగాల్ని. స్కూల్కి వెళ్తే కూర్చోడానికి కుర్చీ లేదు, బల్ల లేదు, టీచర్లకి బ్రాండీ షాపుల దగ్గర డ్యూటీ చేశావు, సులభ కాంప్లెక్స్ల దగ్గర డ్యూటీ చేశావు. వైద్య రంగాన్ని అడ్డగోలుగా కనీసం జ్వరం వస్తే పట్టించుకున్న నాదులు లేడు. మళ్ళీ జగనన్న సురక్షా పథకం అంట. అందరికీ అనారోగ్యం వస్తే తీర్చేస్తాడంట. 4.5 సంవత్సరాలు ఏం చేసావు జగన్ రెడ్డి? ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ అమలవుతుందా? ఆరోగ్యశ్రీని కంప్లీట్గా ఎత్తిస్తావు కదా నువ్వు. ఎక్కడైనా గతంలో 100 జబ్బులకి తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు పట్టుకెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసినటువంటి విధానం ఈరోజు నీ హయాంలో శుభ్రంగా సుప్తాగా ఆరోగ్యశ్రీ అనేది లేకుండా పోయింది కదా జగన్ రెడ్డి. ఇంకా నువ్వెందుకు ఈ రాష్ట్రానికి జగన్ రెడ్డి? ప్రజలు అడుగుతున్నారు. దట్స్ వై వైఏపీ హేట్స్ జగన్. సంక్షేమాన్ని నట్టేట ముంచావు, విద్యా వైద్య రంగాన్ని నట్టేట ముంచావు, బీసీ ఎస్సీ కార్పొరేషన్ని తుంగలో దొక్కావు. వాళ్ళకి రావాల్సిన సబ్ప్లాన్ నిధులు 1,00,000 కోట్ల పైన ఇవాళ వాళ్ళకి అందకుండా చేసినటువంటి నువ్వు ఎందుకు జగన్ అని ప్రజలు అడుగుతా ఉన్నారు. గడప గడపలో పాదయాత్రలో గడప గడపకు మన ప్రభుత్వం అన్నావు. ప్రజలు బుద్ధి చెప్పారు. గడప గడపకు మిమ్మల్ని రానివ్వని చెప్పి ప్రజలు మీ ఎమ్మెల్యేలని నాయకుల్ని తిరస్కరిస్తే ఈరోజు బస్సు యాత్రని పెడతా ఉన్నావు. అంటే గడప గడపకి వెళ్తే ప్రజలు అడ్డుకుంటున్నారు, బస్సు యాత్రలు అయితే అడ్డుకోలేరనేగా నీ ఉద్దేశం. నువ్వు పాదయాత్రలు చేసిన, బస్సు యాత్రలు చేసిన, పొర్లు దండాలు పెట్టిన ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు జగన్. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు నీకు. నీ అవినీతి, డబ్బు పిచ్చి, నీ అసమర్థత, అవినీతి వల్ల ప్రజలందరి జీవితాలు తల్లకిందులైపోయినాయి, పేదవాడి జీవితాలు తల్లకిందులైపోయినాయి. నువ్వు నిన్నేం మాట్లాడుతున్నావు? నువ్వు పేదోడివి, నేను పేదోడిని, నాకేమీ లేదంటా ఉన్నావు. ఇవాళ దేశంలో అత్యధిక ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1 ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి అని ఏడీఆర్ సర్వే చెప్పలేదా? తెలుగుదేశం అధినేత చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుతూ పలుచోట్ల పార్టీ నేతలు ప్రత్యేక పూజలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోల్లోని ప్రసిద్ధ గోలింగేశ్వర స్వామి ఆలయంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలతో స్వామిని అభిషేకించి ఆలయంలోని విఘ్నేశ్వర స్వామి, పార్వతీదేవి వద్ద చంద్రబాబు పేరిట అర్చన చేయించారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణ తెదేపా నాయకుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ స్థానిక వాసుదేవ విలాస్ కూడలిలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. పల్లెపల్లెకు వెళ్లి వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపును ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేస్తామన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నంద్యాల జిల్లా చిన్న దేవలాపురం గ్రామానికి చెందిన చింతల నారాయణ చేపట్టిన పాదయాత్ర గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచెర్లకు చేరుకుంది. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం అన్యాయమని చింతల నారాయణ అన్నారు. వినుకొండ మండలంలో అధికార పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వగ్రామం దేవలాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు చేపట్టిన పాదయాత్రలో ఇప్పటివరకు 300 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు చింతల నారాయణ తెలిపారు. అనంతపురంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాయదుర్గంలో శాంతియుత ర్యాలీ రిలే దీక్షల్లో పాల్గొన్న వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ నేడు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన ఆందోళనకు సిద్ధమయ్యారు. వైకాపా ఎమ్మెల్యే రహదారులపై పెద్ద ఎత్తున డీజే స్పీకర్లతో సంబరాలు చేసినప్పటికీ పట్టించుకోలేదని, వారికి మాత్రం చట్టాలు వర్తించవా అని పోలీసుల్ని నిలదీశారు. అక్రమ కేసులు ఎత్తివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెదేపా శ్రేణులు కాలవ శ్రీనివాసుల ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయన్ని నిన్న రాత్రి నుంచి గృహ నిర్బంధం చేశారు. కోవూరు నగర్లోని ఆయన ఇంటి చుట్టుపక్కల భవనాలపై పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. ఎన్ని ఆంక్షలు విధించినా రాయదుర్గం స్టేషన్ ఎదుట ఆందోళన చేసి తీరుతానని కాలవ శ్రీనివాసులు తేల్చి చెప్పారు. చంద్రబాబుకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో భద్రత పరంగా ఎలాంటి లోపాలు లేవని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఆయనకు మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 6వ బెటాలియన్లో నిర్వహించిన పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్లో హోంమంత్రి పాల్గొన్నారు. శిక్షణ పొందిన జాగిలాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన జాగిలాలకు హోంమంత్రి వనిత పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు. చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణల్ని వనిత ఖండించారు. గుడ్ మార్నింగ్. మనపూర్వక వందనాన్ని సమర్పించడానికి సిద్ధమయ్యాలి. చూడండి ఎంత ఉత్సాహంతో ఏరెస్ట్ని పట్టుకోవడంలో పడుకున్నాడు రాజు పడుకున్నాడు. హ్యాండ్లర్ సైడ్కి వాడాడు, రాజు వాడాడు. హ్యాండ్లర్ రోల్ అయ్యాడు, రాజు రోల్. హ్యాండ్లర్ లేచి నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు గారికి జైల్లో భద్రత లేకపోవడం అనేది లేదండి. చాలా సెక్యూరిటీ ఉంది. మేము ఇంకా భద్రతను అక్కడ పెంచడం కూడా జరిగింది. ఆయనకి స్పెషల్గా ఒక ఛాంబర్ ఇవ్వడం జరిగిందండి. స్నేహ అనే బ్లాక్ని కంప్లీట్గా ఆయన కోసమే కేటాయించడం జరిగింది. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఆయన ఎవరినైతే లోపలికి అలౌ చేయమంటారో ఆ సీసీ కెమెరాల్లో చూసుకుని వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఆయనకు వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదండి. ఈ రోజున ప్రతి చిన్న విషయాన్ని కూడా కావాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏదో రకంగా ఒక ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద ఏదో ఒక నింద వేస్తూ ఏదో ప్రజల నుండి సింపతి గెయిన్ చేయాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి సాధారణమైన వ్యక్తి కాదండి. ఒక విఐపి. ఆయన విఐపిలానే అక్కడ ఆయనకి కావాల్సినవన్నీ కూడా భద్రత విషయంలో కేర్ తీసుకోవడం జరిగింది. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ నెహ్రూ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 400 మందికి పైగా రోగులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సహాయక సిబ్బంది వెంటనే స్పందించి రోగులను మరో భవనంలోకి తరలించడంతో ముప్పు తప్పింది. ఈ ఉదయం పీజీఐఎంఈఆర్ ఆసుపత్రి భవనం మొదటి అంతస్తులోని కంప్యూటర్ గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. మిగతా అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపిస్తుండగా అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 424 మంది రోగులున్నట్లు అధికారులు తెలిపారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా షోపియాన్ జిల్లాలోని అల్షీపురాలో 2 లష్కరే తోయిబా ఎల్ఈటీ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో భాగంగా జల్లెడ పడుతున్న క్రమంలో ముష్కర్లు తారసపడ్డారని అధికారులు వెల్లడించారు. ఎదురుకాల్పుల్లో హతమయ్యారని తెలిపారు. ఉగ్రవాదులను మొరిఫత్ మక్తూల్, జాజిమ్ ఫరూక్గా గుర్తించారు. కర్ణాటకలోని బాణాసంచా గోదాంలో జరిగిన ఘోర విషాదం మరవకముందే తమిళనాడులో ఇదే తరహాలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. అరియాలూరులో జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో గాయపడ్డ 12 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోదాం యజమాని సహా మేనేజర్ను అరెస్టు చేశారు. వీరగలూరు గ్రామంలో టపాసులు విక్రయించే ఓ గోదాం ఉంది. దీపావళి పండుగ దగ్గర పడుతుండటం వల్ల శివకాశీకి చెందిన పలువురు టపాసుల తయారీలో నిమగ్నమయ్యారు. సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పెద్ద శబ్దాలతో టపాసులు పేలి ప్రమాదం జరిగింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో నేత ఇంటిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను అరెస్టు అయ్యారు. ఇవాళ మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్తో పాటు పలువురి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 49 ఏళ్ల అమానతుల్లా ఖాన్ ఓఖ్లా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయన పలు అక్రమ నియామకాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను పరిగణలోకి తీసుకొని ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల అనాలోచిత నిర్ణయంతో తుంగభద్ర హైలెవెల్ కాలువ పరిధిలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట చివరి దశలో కాల్వకు సాగునీరు నిలిపివేస్తామన్న ప్రకటనతో వారంతా లబోదిబోమంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. తుంగభద్ర హైలెవెల్ కాల్వ కింద అనంతపురం జిల్లాలోని 5 నియోజకవర్గాల పరిధిలో 1,45,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వర్షాలు లేక తుంగభద్ర జలాశయానికి ఆశించిన మేర ఇన్ఫ్లో రాలేదు. రైతులు 80,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 17 టీఎంసీల నీటిని హెచ్సీఎల్కి విడుదల చేయగా అందులో 10 టీఎంసీలను తాగునీటి అవసరాలకు వినియోగించారు. ఇప్పుడేమో సాగునీటిని పూర్తిగా అందించలేమంటూ చేతులెత్తేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి చేతికొచ్చే సమయంలో నీరందించలేమంటూ చేసిన ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. 6 తడి పంటలకు నీరందిస్తామని చెప్పి మొత్తానికే చేతులెత్తేస్తే తమ గతేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది సాగుకు నీరందించలేమని ముందే చెబితే పంటలు వేసేవాళ్లమే కాదని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు. లేదంటే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప నాటి 45 రోజులు అవుతుంది. లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఇప్పటికే దాదాపుగా ఇప్పటికిప్పుడే నవంబర్ 10 అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు హెచ్ఎల్సీ నీళ్ళు. మాకు డిసెంబర్ ఆఖరి వరకన్నా పారితే పంట అంత ఇంత వస్తుంది, లేకపోతే తీవ్రంగా నష్టపోతాం. 40,000 గుర్తు కట్టి చేసినాం సార్. ఎకరాకు ₹1,00,000 దాకా పెట్టుబడి అవుతుంది. నేను ఇప్పుడే బంద్ అయితే ఇబ్బంది అవుతుంది సార్. 2.5 ఎకరాలు మిరప పెట్టినాను. ఇంత 2 లక్షలు పెట్టినాను పెట్టి ఇప్పుడు నీళ్లు పోతాయంటే మేము ఎట్లా పంట పండించుకోవాలా? జనవరి వరకు పారితే ఈ పంట వస్తుంది, లేదంటే నష్టం అయిపోతుంది. మరి మేము ఏం చేయాలా? ఏమిటి నుంచి బతకాలా? 2016లో అప్పటి తెదేపా ప్రభుత్వం పంటలను కాపాడటానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఆయకట్టు పరిధిలో బోర్లకు 12 గంటల విద్యుత్ సరఫరా చేసింది. తాగునీటి బోర్లకు అధిక సామర్థ్యం ఉన్న మోటార్లను అమర్చి పొలాలకు నీరందించారు. వైకాపా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడటం లేదని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీటిని నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటనను వెనక్కు తీసుకురావాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని చెబుతున్నారు. 5 ఎకరాలు మిరపేసింటే నీళ్ళు ఎప్పటికప్పుడు బంద్ చేస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే 5 లక్షలు 6 లక్షలు పెట్టుబడి పెట్టినాము. 6 లక్షలు పెట్టుబడి పెట్టింటే ఇప్పుడు మధ్యలో ఇడిస్తే మాకు లాస్ట్ జనవరి వరకు ఇడిస్తే పండించుకుంటాము, ఏదో అప్పులు గిప్పులు కట్టుకుంటాము. లేకుంటే రైతులందరూ ఏదో అది ఆత్మహత్యలు అవి ఇవి చేసుకుంటారు. చాలా టైట్గా ఉంది. దయచేసి అంత జనవరి వరకు నీళ్ళు వదలాలని కోరుకుంటున్నాము. ఈ సాగు చేసిన పంటకు కనీసం జనవరి వరకు నీళ్ళు వస్తే పంట చేతికొచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా కౌలు రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. అప్పుల్లో పూర్తిగా
కూరుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో ప్రత్యామ్నాయం చర్చలు జరిపి 2-3 టీఎంసీలు ఎక్కువ వచ్చేటట్లు చేసుకుంటే పంటలు చేతికొచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకునే దిశగా ఈ రైతులను వ్యవసాయ కూలీలను అందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తుంది. లక్షల రూపాయలు అప్పు చేసి పంటలు పండిస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.